శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ మెరుగైన ఏర్పాట్లు చేసిందని సినీ నటుడు తిరుపతి శాసనసభ్యుడు శ్రీ చిరంజీవి ప్రశంసించారు. శుక్రవారం తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ టీటీడీ ఈవో శ్రీ ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ జరిగింది. ఈ అంకురార్పణ కార్యక్రమంలో, ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడ ఒక భక్తునిగా, అలాగే స్థానిక ఎమ్మెల్యేగా నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిగతా విషయాలకు వచ్చేసరికి అంటే సదుపాయాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానివ్వండి, భద్రత కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయన్నది తెలిసి వస్తుంది. ఇక్కడ కార్యక్రమాలు కానీ మిగతా విషయాలు చాలా పకడ్బందీగా పక్కగా జరిపేందుకు గాను ఈవో కృష్ణారావు గారు, అలాగే మిగతా సిబ్బంది, అలాగే సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళని చాలా పక్కగా పకడ్బందీగా అన్నీ చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం ఉండదని ఆశాభావం, ఆ దేవుని దర్శనం వారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని. అలాగే ఇక్కడ వచ్చేసరికి పర్యావరణానికి సంబంధించి ఎంత పరిశుభ్రంగా ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన వారు పెట్టినా సరే, బయట వచ్చే భక్తులు కొంతమంది ఈ పర్యావరణంలో అది వారి బాధ్యతగా గుర్తించి శుభ్రంగా ఉండేందుకు గాను తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్లాస్టిక్ అనేది ఈ రోజున పెద్ద సమస్యగా మారింది. ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం కాపాడుకునే దిశగా, పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా మనం కూడా బాధ్యతగా ఉండాలని మరి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అంటే ప్లాస్టిక్ సంబంధించినవి వాడటం తగ్గించాలి లేదా పూర్తిగా నిషేధించాలి. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడాను జాగ్రత్త వహిస్తారని, అలాంటివి పర్యావరణ పరిరక్షించేందుకు, ముఖ్యంగా ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఆ పవిత్రతను కాపాడేందుకు గాను ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మనం ధర్మంగా, మన బాధ్యతగా అనుకుని ఆ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.